ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఏప్రిల్ 23, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘము వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మనకు ఆపద వచ్చినప్పుడు, అపాయము మనకు ముందున్నదని తెలిసినప్పుడు, మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మనకు సహాయం చేసేవారు, వారు తప్ప మరెవరూ చేయలేరు అంటూ ఆశపడుతూ పరుగులు తీస్తాము. వారి యొక్క సహాయాన్ని కోరుకుంటాము. అయితే దేవుడు అంటున్నారు, ఆపత్కాలంలో నమ్ముకోతగిన సహాయకుడును నేనేనని. ఆయన మాత్రమే దేనినైనా చేయగల సమర్థుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము సాధ్యపరిచే గొప్ప దేవుడు మన తండ్రి అయిన దేవుడు. ఈరోజు మనం పరుగులు తీస్తున్న మన వాళ్ళు సహాయం చేయటానికి వీళ్ళు మాత్రమే తగినవారు అని అనుకుంటున్నప్పుడు, ఒకవేళ వారు మనకు సహాయం చేయదగినవారు కాదు అని మనము జ్ఞాపకం చేసుకుంటే, మనము పరుగులు తీసేది మన దేవుని దగ్గరికి, మన దేవుని సన్నిధికి, ఆయన సన్నిధిలో మోకాలనటానికి, ఆయనను మాత్రమే బ్రతిమలాడటానికి మన మనసు తొందర పెడుతుంది. ఆ విషయాన్ని గుర్తించి కొండల వైపు కనులెత్తి చూసినప్పుడు, నేనే నీకు సహాయకుడను అని దేవుడు మన వైపు చూస్తారు. దేవుని మీద ఆధారపడితే, దేవుణ్ణి ఆశ్రయిస్తే, ఆయన చేతులు మన వైపు చాపి మనకు మేలు చేయటానికి, మనం ఆశించింది మన జీవితంలో అనుగ్రహించటానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారన్న సంగతి గుర్తెరిగి దేవునితో ఉండటానికి, దేవుని నుండి సమస్తాన్ని పొందుకోవటానికి మనము సిద్ధపడాలని, ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘము వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.